నమస్తే అండి. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను సాయంత్రం పూట పనులెలా చేసుకుంటాననేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే వీడియో పూర్తిగా చూడండి. నచ్చితేనే తప్పకుండా లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కొంచెం పనులనేవి ఎక్కువగా ఉండడం వల్ల నేను మామూలుగా అయితే 4:30, 5కి మొదలు పెడతాను సాయంత్రం పూట పనులు. కాకపోతే ఈరోజు 2కే మొదలుపెట్టాను. ఎందుకంటే కొంచెం ఎక్కువ పనులనేవి ఉన్నాయి. మొక్కలు నాటడం అవన్నీ కూడా ఉన్నాయి. సరేలే ఇంకా ఎటు మనం నిద్రపోయే అలవాటు లేదు కాబట్టి పనులే పెట్టేసుకుందాం. ఒక పని అయిపోతూ ఉంటుంది కదా అని మొదలు పెట్టేసుకున్నాను. ఇంకా తిన్న వెంటనే గిన్నెలు తోమేస్తున్నాను. ఉదయం తోమాను. తర్వాత వంట చేసిన గిన్నెలు అలాగే తిన్న గిన్నెలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. సరేలే తోమేసేద్దాం, ముందు షింకులో అలా ఉంటే ఏం బాగుంటాయిలని ముందు వర్క్ చేసేసుకుంటాను. గిన్నెల పని అయిపోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కిచెన్ అనేది కూడా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మన తర్వాత ఏదైనా వండుకోవాలన్నా కానీ చూడంగానే ఇంట్రెస్ట్ వస్తుంది. సరేలే నీకు గిన్నెలు తోమేసేస్తున్నాను ఇక్కడ. గిన్నెలు అంతకుముందు పనమ్మాయి ఉండేదండి, మేడు ఉండేది. గిన్నెలకు మాత్రం పెట్టుకున్నాను కొన్నాళ్ళు నేను, ఈ కొంచెం థైరాయిడ్ ప్రాబ్లం వల్ల. సరేలే ఇంకా మేము ముగ్గురం కదేలే అని ఇంకా మానేపిచ్చాను. తను రావటం లేదు. ఇంకా నేనే వద్దులేమ్మ తోముకుంటానన్నాను. అది కూడా ఇల్లు మారా ఇక్కడ అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక మనమే చేసేసుకుందాం అనిపించింది. ఇగో చూడండి, ఇక్కడ గిన్నెలన్నీ నీట్గా తోమేశాను. అలాగే రేపు మార్నింగ్కి మనం స్కూల్ లంచ్ బాక్స్లోకి బెండకాయలు కడిగి పెట్టాను. లేదంటే ఈవినింగ్ అయినా వండుకోవచ్చు అన్నట్టుగా కొంచెం పసుపు అలాగే కల్లుప్పు వేసి ఒక 5 నిమిషాలు నానబెడతానండి కూరగాయలు. ఎందుకంటే వాటి మీద కెమికల్స్ మందులు అవి కొడతారు కదా. ఇంకా అందుకని కొంచెం పసుపు కొంచెం కల్లుప్పు వేసి ఒక 5 నిమిషాలు ఉంచేసి తర్వాత క్లీన్ చేస్తాను 1-2 సార్లు. ఇంకా చూడండి, కిచెన్ అంతా కూడా చక్కగా మెరుస్తోంది. అదంతా కూడా తడి బట్టతో తుడిచి నీట్గా గిన్నెలు అవన్నీ తోమేశాను. ఇంకా వైపర్తో తుడిచేస్తాం కదండి, చక్కగా ఆరిపోతుంది. ఇంకా నేను మొన్న నేషనల్ మార్ట్కి వెళ్ళినప్పుడు ఇది ఇక్కడ స్టాండ్లో ఉంది చూడండి, ఆరెంజ్ కలర్లో, అది తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నాకు షెల్ఫ్లో ప్లాస్టిక్ డబ్బాలు వీటి వెనకమాల చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయి. అవి ఎందుకో కొంచెం గందరగోళంగా అక్కడ నచ్చలే నాకు. సరేలే తీసేద్దాం, ఈ స్టాండ్లో సర్దేసుకుందామని ఇంకా ఎటు వర్క్ అయిపోయింది కదా మొదలు పెట్టేశాను. పేపర్లో వేసేసి ఇగో ఇందులో చూడండి, ఈ డబ్బాలు కొంచెం తీసేద్దాం అనుకుంటున్నా. చాలా మటుకు ప్లాస్టిక్ తీసేసేయాలండి. ఇంక ఇవి కూడా ఈసారి ఎప్పుడో ఇల్లు మనం బూజు దులుపుతాం కదా, ఆషాఢ మాసం అయిపోవచ్చింది. శ్రావణ మాసం వచ్చే ముందు అన్నీ క్లీన్ చేస్తాను కదా. చూడండి, ఇవన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నాక కొంచెం బాగుంది అనిపించింది. ఇంకా పైన పెద్ద పెద్ద డబ్బాలు మాత్రమే ఉన్నాయి. చిన్నవి ఏంటంటే వెనకాల ఉండడం వల్ల నాకు వంట చేసుకునేటప్పుడు ఏదైనా తీసుకోవాలంటే వెనక ఉండి కనబడటం లేదు, అన్నీ వెతుక్కోవాల్సి వస్తుంది. సరేలే అని ఇంకా ఇక్కడ సర్దేసుకున్నా. అలాగే ఇవన్నీ కూడా కొంచెం ఖాళీ అయినాయిలేండి, పర్వాలేదులే ఉండేయండి. మరీ ఎక్కువ సామాన్లు అయినా కానీ తోముకోవడం తుడుచుకోవడం సరిపోతుంది. ఇంక ఈ ప్లాస్టిక్ కూడా తీసేయాలి. ఈ జాడీలు మాత్రం ఇష్టపడి కొనుక్కున్నానండి నేను. ఇంకా అవి అలా పెట్టేశాను ఉప్పు కారం వేసి. ఇంకా అలాంటి జాడీలే చిన్నవి దొరుకుతాయి అని చూశాను, కాకపోతే ఇక్కడ దొరకలేదు. రేపు ఎప్పుడైనా హైదరాబాద్ సిటీ వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి. ఇంకా నేను ఈవినింగ్ మధ్యాహ్నం అన్న తిన్నప్పుడు పెరుగు వేసుకోలేదు. సరేలే కొంచెం పెరుగు తిందాం అన్నట్టుగా అనిపించి ఇంకా షుగర్ కలుపుకొని తింటున్నాను. అది అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు ఆరిపోతాయి కదండి ఇంక ఈ టైం కంటే. ఇక బట్టలు కూడా మంచిగా మడతేసి ఒక చోట పెట్టేసుకుంటాను. ఈ 2 పనులు అయిపోతే నాకు కొంచెం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే గిన్నెలు బట్టలే కదా మెయిన్ పని. అది ఇంకా మడత పెట్టేసుకొని ఎవరి షెల్ఫ్లో వాళ్ళకి సర్దేస్తానమాట. ఇంక మళ్ళీ వాటిని అలాగే ఉంచామంటే అవి మళ్ళీ తర్వాత ఇంట్రెస్ట్ రాదు. ఇంకా పని అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ మొక్కల పని పెట్టుకున్నాను. అంటే మొక్కలంటూ ప్రత్యేకించి ఏం కొనుక్కురాలేదులండి. అంటే మొన్న ఊరు వెళ్ళాం కదా, ఇంకా ఊరు వెళ్ళినప్పుడు మా అత్తగారు వంకాయ గింజలు ఉన్నాయి వేసుకుంటావమ్మా అంది. సరేలే ఇవ్వండి చూద్దాం అసలు వస్తాయో రాదన్నట్టుగా తెచ్చాను. ఒకరోజు జల్లితే పర్వాలేదు, మొక్కలు బాగానే వచ్చినాయండి. అంటే కొంచెం వేసాను, వాటిలో సగం మాత్రం పోయినాయి, ఇంకా సగం మాత్రమే వచ్చాయి. వీటిని ఇప్పుడు వేరే కుండీలోకి పెట్టేస్తాను. ఇగో చూడండి వంకాయ మొక్కలు
ఇవి నాకు వంకాయలు కాసేదేమో కానండి, వీటి పని పెట్టడానికి ఒక గంట సేపు పట్టింది. ఈ మొక్కలన్నీ నాటేసరికి. ఇటు 2 కుండీలు ఖాళీగానే ఉన్నాయి కదా, కాకపోతే మట్టి తక్కువ అనేది ఉంది. ఇంకా మళ్ళీ మట్టి తీసుకొచ్చి మళ్ళీ నాటి ఇదంతా అనవసరమైన పని అనిపించింది. ఉన్న వాటితోనే సర్దేసేద్దాం అని ఇంక ఈ మట్టితోనే పెట్టేశానండి మొక్కలు కూడా. ఎందుకంటే మన రెంటెడ్ హౌస్ కదండి, ఏంటో నాకు గబల్న పెట్టబుద్ధి కాదు. ఉంది మనసులో ఇంకా మొక్కలు పెట్టుకుందామని. కాకపోతే రెంటెడ్ హౌస్లో ఏంటంటే మనం ఎంతవరకు పెట్టుకోవాలో అంతవరకే పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది కదా. ఇంకా సరేలే అని 2 కుండీలు మాత్రమే ఉన్నాయి ఖాళీగా. ఆల్రెడీ కొన్ని కుండీలు డ్యామేజెస్ అయినాయి, అవన్నీ కూడా మార్చాలి, కొంచెం నీట్గా చేద్దాం బయట అనిపిస్తూ ఉంటుంది. నా ఒక్కదాని వల్ల అయితే కాదు, ఎప్పుడైనా మా వారు ఉన్నప్పుడు ఇక కుండీ మారుస్తానమాట. ఇగో చూడండి, ఇంకా పెట్టేశాను ఇట్లా 2 మొక్కలు పెట్టాను. ఇంకా మొన్న గింజలు వేసిన వాటిల్లోనే ఇంకొక 2 పాదులుగా పెట్టానమాట కుండీలు లేక. చూడాలి ఎంతవరకు వంకాయలు కాస్తాను, కర్రీ చేసుకుంటాను. కొంచెం బాగుంది కదండి ఇక్కడ సర్దుకున్నాక మొక్కలు. అది కాక ఎండ రావట్లేదు, అందుకే మార్చేసాను. ఇంకా తర్వాత 1 బై 1 పని అనేది ఎక్కడ ఆపలేకుండా చక్కగా 1 బై 1 చేసుకుంటూ వచ్చాను పనులన్నీ కూడా. ఈలోపు మా వారు రానే వచ్చారు. ఇంకా ఆయన స్నానానికి వెళ్ళాక సరేలే ఇంకా ఈ 10 నిమిషాల్లో ఇల్లు ఊడ్చేద్దామని మ్యాక్సిమం 6 కల్లా ఊడ్చేస్తాను చూస్తానండి. ఇంకా ఇల్లు ఊడుస్తున్నాను. చూడండి, ఈ 2 పూటలా ఊడుస్తాను, రోజు తుడుస్తాను. ఎక్కడి నుంచి వస్తుందో కానీ ఈ డస్ట్ మాత్రం చూడండి తెల్లగా వస్తుంది. అంటే కొంచెం ఓపెన్ ప్లేస్ కదా, వస్తుందిలేండి. ఇంకా ఇల్లు యూజ్ చేసి ఇంకా టీ పెట్టాలి. ఈలోపు మా చిన్నమ్మాయి కూడా వస్తుంది అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత మొక్కలకి కొంచెం వాటర్ పోస్తున్నానండి. అంటే కొంచెం ఎండలో ఉంటున్నాయి కదా, కొంచెం 2 పూటలా నీళ్ళు పోయాల్సి వస్తుంది. ఇక్కడ కొంచెం పెట్టినాక బాగుంది అనిపించింది మొక్కలు కూడా. తులసమ్మ కోట పక్కనే ఉంది కాబట్టి లుక్ వైజ్గా కూడా బాగుంటుంది. ఇంకా అందుకే ఇక్కడ పెట్టాను. కాకపోతే అంటే కొంచెం వర్షం పడినప్పుడు కొంచెం మట్టి అవన్నీ క్లీన్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉంటుందిలేండి. కానీ అన్నీ కావాలంటే కుదరదు కదా, అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే కుదరదు కదా. కొంచెం ఎండ తగిలితే మొక్కలు అనేవి కూడా బాగుంటుంది గ్రోత్ అనేది. ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా టీ పెట్టాలి. మా చిన్నమ్మాయి కూడా వచ్చేసింది ఆల్రెడీ. ఈ ఇండోర్ ప్లాంట్ కూడా 2 డేస్కి ఒకసారి వేస్తానండి వాటరు, డైలీ పెట్టను అనమాట. ఇంకా మా వారు వస్తూ వస్తూ మొన్న ఆల్రెడీ గ్రాసరీస్ అన్నీ తీసుకొచ్చాను. కాకపోతే బ్రూ ప్యాకెట్స్ అలాగే షాంపూ తీసుకోరా. మేము మామూలుగా అయితే డబ్బాల్లో తీసుకోమండి షాంపూలు, ఎందుకంటే పిల్లలు వాడుతూ ఉంటారు కదా. ఇంకా వాళ్ళ దెబ్బకి డబ్బా మొత్తం వారం రోజుల్లోనే అయిపోతుందని ఇంకా ప్యాకెట్సే తెప్పిస్తాను. అలానే బ్రూ ప్యాకెట్స్ కూడా తెప్పిస్తాను. పెద్ద పెద్ద తీసుకొస్తే ఏంటంటే త్వరగా అది లోపల డ్రై అయిపోయి పాడైపోతుంది కదా. ఇంక ఇదంటే ఎప్పటికప్పుడు వేసుకోవచ్చు. తర్వాత మా చిన్నమ్మాయి వచ్చింది, ఇంకా తనకి పాలు కలిపి ఇవ్వాలి. కొంచెం చాకోస్ ఉంటే తింటుంది, లేదంటే పాలు అస్సలు తాగదు. అందులో చాకోస్ ఉన్నాయి కాబట్టి ఆ పాలు మాత్రం తాగిందండి. తర్వాత కాఫీ కలిపాను. కొంచెం టీ ఎందుకులే అన్నారు ఈయన, కాఫీ పెట్టలే అన్నారు. ఇంకా కాఫీ పెట్టేశాను. ఆడవాళ్ళకి డైలీ రొటీన్ ఇదే ఉంటుంది కదండి. అఫ్కోర్స్ అందరికీ ఉంటుంది అనుకోండి, కాకపోతే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా వంటకి ఒక గంట ముందే, రైస్ వండే ముందు ఒక గంట గంటన్నర పాటు బియ్యం కడిగి పెట్టేసి నానబెట్టేస్తానండి. నానితే త్వరగా ఉడుకుతుంది, అలానే మంచిది అంటారు కదా. ఇంకా అందుకే ఎప్పుడైనా పప్పు కానీ బియ్యం కానీ ఒక 1 అవర్ పాటు నానబెట్టేస్తాను. ఫస్ట్ ఇంకా తర్వాత కర్రీ, ఈ బాండి చూసి తడుచుకోకండి. ఈ బాండి చూసి మీకు ఎవరికైనా ఏదైనా అయితే మాత్రం నాది కాదండి పూచి. ఏమనుకోకండి, ఇది మా వారు బ్యాచులర్గా ఉన్నప్పుడు తీసుకున్న బాండి అనమాట. అది ఈ మధ్య వాడట్లేదు, ఎందుకంటే ఎందుకో నాకు అసలు నచ్చలేదు. అసలు ఇట్లాంటివి నాకు ఇంట్లో ఉంచిన అసలు వంట కూడా చేయబుద్ది కాదు. మా వారు పారేస్తానంటే వండిలే, నేను ఎటు బ్యాచులర్గా ఉన్నప్పుడు ఉంది కదా, వండొద్దులే కానీ అలా ఉంచమన్నారు. ఏంటంటే ముందు రోజు వడియాలు లేపాను, ఇంక సరేలే ఆయిల్లోనే వేసేద్దాంలే అని అలా కర్రీ చేసేసాను. ఇంకా గిన్నెలు కూడా 2 ఉంటే తోమేసాను. మా అమ్మాయి లంచ్ బాక్సు అవన్నీ వచ్చినాయి కదా.
ఇంకా మనకి ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి పోన్లే కొంతసేపు కూర్చున్నాం అన్నప్పుడు మళ్ళీ ఏదో ఒక పని వస్తూ ఉంటుంది కదండి ఆడవాళ్ళకి. రెస్ట్ అనేదే ఉండదు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఉంటుంది. ఇంకా అలాగే రైస్ కుక్కరు ఆన్ చేసి వచ్చాను. ఆ తర్వాత బెండకాయలు కట్ చేశాను కదా, ఇంకా అవి కట్ చేసుకుంటూ కూర్చున్నాను. ఆల్మోస్ట్ పనంతా కూడా అయిపోయిందిలేండి. ఇంక మా అమ్మాయి హోంవర్క్ చేసుకుంటూ నాతో ఏదో మాట్లాడుతూ ఉంది. ఇంకా బెండకాయలు అన్నీ కట్ చేసేసాను. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా మార్నింగ్ వండుదాంలే అన్నట్టుగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా పనంతా కూడా అయిపోయిందిలేండి. ఇంకా నేను స్నానం చేసి వచ్చాను. ఇంకా మా వారు వస్తే భోజనం చేయడానికి ఇంకా ఆయన రానే వచ్చారు. 9:30 అయినట్టుంది ఆ రోజు. ఇదే టైం అవుతుందని ఏం లేదండి, ఒక్కోసారి 10 కూడా అవుతుంది మా వారు వచ్చేదాన్ని బట్టి. ఇదేనండి ఈ వ్లాగ్ అంతా చూసినాక మీకు ఎక్కడన్నా కూడా నచ్చే ఉంటుంది కదండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో ఇంతకన్నా బెటర్గా ఉండేటట్టు చూసుకుంటానండి వీడియోస్ అనేవి. అలాగేనండి, ఉంటానండి.